హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం నార్త్ బాలీలో ఫేమస్ అయిన అందారా గేట్ మరియు ఉలందను బర్తాన్ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. మార్నింగ్ 6:30కి లెగిసి మా రూమ్ నుంచి సన్ రైజ్ వ్యూ చూస్తూ మంచి కాఫీ తాగి అందారా గేట్ వైపు మా ప్రయాణాన్ని స్టార్ట్ చేశాం. మీరంతా ఎప్పుడూ నా ఇన్స్టాగ్రామ్లో చూసే ఒక ఐకానిక్ లొకేషన్కి స్వాగతం. నేను ఇప్పుడు ఉన్నది బాలీలో అందారా గేట్ దగ్గర. దీన్ని చూస్తుంటే అద్భుతం కదూ. ఈ గేట్ గురించి మీకు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు చెప్తా. నిజానికి ఇది ఏ పురాతన ఆలయానికో ద్వారం కాదు, బాలీలోని అందారా గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ కి ఎంట్రన్స్. కానీ దీని వెనుక ఉన్న పచ్చని కొండలు, మంచు తెరల వాతావరణం, ఫొటోస్ తీయడానికి ఇది పర్ఫెక్ట్ బ్యాక్ డ్రాప్ గా మారిపోయింది. అందుకే ప్రపంచంలోనే మోస్ట్ వైరల్ ఫోటో స్పాట్స్ లో ఇది ఒకటి. ఇక్కడ ఫోటో తీసుకోవాలంటే చిన్న టికెట్ కొనుక్కోవాలి. ప్రస్తుతం ఒక్కొక్కరికి దాదాపు 50,000 ఇండోనేషియన్ రూపాయలు అవుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 250 నుండి 300 రూపీస్ వరకు ఉంటుంది. ఈ టికెట్ కేవలం గేటు దగ్గర నిలబడి ఫోటో తీసుకోవడానికి మాత్రమే. మీకు తక్కువ మంది జనంతో ఫోటో కావాలంటే తెల్లవారుజామున అంటే ఉదయం 8 గంటల కంటే ముందే రావాలి. చూశారు కదా ఎంత అందంగా ఉందో. నాలాగే మీరు బాలి వచ్చినప్పుడు ఈ అందారా గేట్ను మిస్ కాకండి. ఈ వ్యూని చూసి కాసేపు రిలాక్స్ అవ్వండి. మళ్ళీ మనం మన నెక్స్ట్ డెస్టినేషన్లో కలుద్దాం. ఇప్పుడు మీ అందరికీ ఒక అద్భుతమైన ప్రశాంతమైన ప్లేస్ చూపించబోతున్నాను. ఇక్కడే చూడండి ఎంత బాగుందో. మనం ఇప్పుడు ఉన్నది బాలీలోని చాలా ఫేమస్ టెంపుల్. ఇదే ఉలందాను బెర్తాన్ టెంపుల్. ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో నిర్మించారు. చూడటానికి మన హిందూ గుళ్ళలాగే ఉంటుంది, కానీ ఇక్కడ ఆర్కిటెక్చర్లో హిందూ బౌద్ధ సంస్కృతులు కూడా మిక్స్ అయినట్టు కనిపిస్తాయి. ఈ కాంబినేషన్ చాలా స్పెషల్. ముందుగా లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ టెంపుల్ బాలి సెంట్రల్ రీజియన్లో వేడుగల్ అనే చల్లని ప్రాంతంలో ఉంది. మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ పెద్ద సరస్సు పేరు లేక్ బార్తాన్. ఈ టెంపుల్ ఈ సరస్సు ఒడ్డున కొంత భాగం నీళ్ళల్లో తేలియాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే దీన్ని ఫ్లోటింగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఎంత బ్యూటిఫుల్ కదా. మీకు ఒక చిన్న చిట్కా. మీరు ఉదయం పూట 7 నుంచి 9 గంటల మధ్యలో వస్తే లేక్ మీద పొగమంచు కమ్మి ఉంటుంది. టెంపుల్ ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. అప్పుడు ఫోటోలు అస్సలు మిస్ అవ్వద్దు. దేవుడు ఎవరు, దాని ప్రాముఖ్యత ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఫ్రెండ్స్, ఈ గుడిని ముఖ్యంగా దేవి దాను కోసం కట్టారు. దాను అంటే ఇండోనేషియా భాషలో సరస్సు లేదా నీరు అని అర్థం. దేవి దాను అంటే సరస్సులు, నదులు, నీటికి ఆది దేవత. బాలి అంతా వ్యవసాయంపై ఆధారపడుతుంది కాబట్టి వాళ్లకు నీరు చాలా ముఖ్యం. ఈ దేవతను పూజిస్తే తమ పంటలు బాగా పండుతాయని, నీరు పుష్కలంగా లభిస్తుందని ఇక్కడి వాళ్ళ నమ్మకం. అంటే ఇది ఒక రకంగా నీటి వనరుల కోసం ప్రార్థించే దేవాలయం అన్నమాట. ఈ టెంపుల్లో మీకు ఎక్కువ శాతం మెరు అనే నిర్మాణాలు కనిపిస్తాయి. మెరు అంటే మన గుడి గోపురం లాంటిది, కానీ దీనికి ఎక్కువ అంతస్తులు ఉంటాయి. ఇక్కడ మీరు 11 అంతస్తుల మెరును చూడొచ్చు. టెంపుల్ కాంప్లెక్స్ చుట్టూ చాలా అందమైన గార్డెన్స్ ఉన్నాయి. రకరకాల పూల మొక్కలు, వాటి మధ్య నడుస్తూ ఫోటోలు తీసుకుంటే మస్తు ఉంటుంది. లేక్లో చిన్న పడవలో షికారు కూడా చేయొచ్చు. ఈ చుట్టుపక్కల ప్రాంతమంతా చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి కాసేపు హాయిగా ఇక్కడ కూర్చొని ఆస్వాదించవచ్చు. సో ఫ్రెండ్స్, బాలి ట్రిప్లో మీరు ఎక్కడ ఉన్నా సరే ఉలందాను బెర్తాన్ టెంపుల్ని మాత్రం అసలు మిస్ చేసుకోకండి. ఈ ప్రశాంతమైన వాతావరణం,
తేలియాడుతున్నట్టు కనిపించే ఈ గుడి, ఇక్కడ కల్చర్ అన్నీ మనకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని ట్రావెల్ వ్లాగ్స్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.